అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకుందాం. భోగి రోజే గోదా కళ్యాణం ఎందుకు చేస్తారు? భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలి ప్రేమ కథే ఈ గోదాదేవి కళ్యాణం. సాధారణంగా సీతారామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలలో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణం అంటే గోదా కళ్యాణం మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఉంటుంది. ఎందుకో తెలుసుకుందాం. మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణం గోదా కళ్యాణ ప్రత్యేకతకు 2 కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి గొప్పదనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తరువాతి వారికి ఏమీ అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆదరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడి వారి అవతారాల్లో ఉన్నారు. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. దానిని గోదా కళ్యాణంగా చేసుకుంటాం. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టుగా చేసింది. ఇదే అమ్మవారి యొక్క గొప్పదనం. మనం ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా ఆ విగ్రహం కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి నిరూపించి చూపించింది. ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోని కృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే అక్కడ ఆలయాలలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం శ్రీకృష్ణునికి పూలమాలలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది అని అంటారు. ఆయనకు విష్ణు భక్తురాలైన ఆళ్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవం కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు. ఆమెకు కొదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో శ్రీకృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని భావించాడు, బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలను ధరించటం వల్ల తనకి అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింత పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతో జరపాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితులతో
మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలు తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలో ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందే భోగి రోజు జరిగింది. అందుకే వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి, విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు.